స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. హలో స్వతంత్ర భారత్ కి జై. భారత్ మాతా కి జై. మాతరం మాతరం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ ఏంటి అనేది, అసలు చార్మినార్ దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా ఉంటుంది అండ్ కంప్లీట్ సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే జల్దీ పోతాము. లెట్స్ గో. సో ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ అమ్మవారికి పూజ అవుతుందని మేమైతే పోయినాము. ఇది వచ్చేసి శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయము, మన చార్మినార్ పక్కనే ఉంటుంది. గౌ మాతా కీ, భారత్ మాతా కీ జై. సో ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాకనే మా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. A few moments later. సో చార్మినార్ లో ఫస్ట్ జెండా ఆవిష్కరించింది అయితే మన చార్మినార్ పోలీస్ టీం వాళ్ళు. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8 to 8:15 మధ్యలో అయితే ఫస్ట్ ఫ్లాగ్ ఇనాగరేట్ చేసినారు. జై. హలో స్వతంత్ర భారత్ కి జై. హలో స్వతంత్ర భారత్ కి జై. హలో స్వతంత్ర భారత్ కి జై. सेंट्री खड़े रहे, बाकी का रिजर्व सेट. సో ఇట్లా కాసేపు టైం స్పెండ్ చేయగానే ఎయిర్ ఫోర్స్ పోలీస్ టీం వాళ్ళైతే భారత్ మాతాకి జై అంటూ ఫుల్ అవాతోటి ఎంటర్ అయినారు. भारत माता की జై. भारत माता की జై.
అది మ్యాటర్. సో ఇట్లా చార్మినార్ దగ్గర సెలబ్రేషన్స్ అయిపోయినాక మేమైతే బేగం బజార్కి స్టార్ట్ అయినాము. అండ్ అక్కడ కూడా ఒక ఈవెంట్ చూసుకొని మళ్ళీ మన ఇంటికి అయితే వచ్చేసినాము. మన మంచికి చేసిన మూమెంట్ పత్రికలు అనుభవమే ప్రతిదీ కూడా అనుభవం జ్ఞానం. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.